రాజధాని అమరావతిని మెట్రోపాలిటన్ హంగులతో తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రతిష్టాత్మక స్టార్ హోటళ్లు, అంతర్జాతీయ ప్రమాణాల పాఠశాలల ఏర్పాటుకు సిఆర్డీఏ టెండర్లు జారీ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత గరిష్ట ధరలతో భూముల కేటాయింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మొదటిసారిగా రికార్డు స్థాయి ధరలతో స్థలాల కేటాయింపునకు టెండర్లు పిలిచింది. 5 స్టార్ హోటళ్లకు ఎకరం 8,20,00,000 చొప్పున, 5 పాఠశాలలకు ఎకరం 4,10,00,000 చొప్పున ధర నిర్ణయించింది. పెట్టుబడుల స్వర్గధామంగా అమరావతిని నిలబెట్టే లక్ష్యంతో కఠినమైన గడువులు, వినూత్న షరతులతో కూడిన ఆర్ఎఫ్పీ నోటిఫికేషన్ను సిఆర్డీఏ విడుదల చేసింది. రాయపూడి, తుళ్లూరు, మందడం రెవెన్యూ పరిధిలో మొత్తం 9.19 ఎకరాలను హోటళ్లకు కేటాయించింది. అమరావతికి వచ్చే అంతర్జాతీయ ప్రతినిధుల కోసం 2 4 స్టార్, 3 3 స్టార్ హోటళ్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ హోటళ్ల పైభాగంలో ఖచ్చితంగా హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టాలనే అత్యంత కీలకమైన నిబంధనను సిఆర్డీఏ విధించింది. 4 స్టార్ హోటల్లో కనీసం 175 గదులు, 3 స్టార్ హోటల్లో 125 గదులతో పాటు అధునాతన బాంక్వెట్ హాళ్లు ఉండాలని షరతు విధించింది. టెండర్ విధానంలో ఆర్ఎఫ్పీ పిలిచి ఫ్రీ హోల్డ్ హక్కులతో ఈ స్థలాలను కేటాయించడం ఇదే ప్రథమం. రాజధానిలో భారీ హోటళ్ల నిర్మాణానికి సిఆర్డీఏ టైమ్ లైన్ ను నిర్దేశించింది. ఒప్పందం కుదిరిన 6 నెలల్లోగా పనులు మొదలుపెట్టి 24 నెలల్లోగా కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. కేటాయించిన భూమి ధరతో పాటు వార్షిక స్థూల ఆదాయంలో కనీసం 3 నుంచి 5% మొత్తాన్ని సిఆర్డీఏకు చెల్లించాలి. వీటితో పాటు ఏటా 7 సూట్ రూమ్లను, బాంక్వెట్ హాళ్లను సంవత్సరంలో 15 రోజుల పాటు సిఆర్డీఏకు పూర్తిగా ఉచితంగా కేటాయించాలనే షరతు విధించారు. రాజధాని ప్రాంతంలో నివసించే వారి పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయి పాఠశాలల స్థాపనకు కూడా మార్గం సుగమమైంది. 2 రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు 3 డే స్కూళ్ల ఏర్పాటుకు దొండపాడు, కృష్ణాయపాలెం, నవులూరు, పెనుమాక, తుళ్లూరు పరిసరాల్లో 15.80 ఎకరాలను కేటాయించారు. ఈ పాఠశాలల్లో ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకు అత్యుత్తమ ప్రమాణాలతో బోధన అందనుంది. ఈ స్కూళ్ల స్థలాలను 33 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ ఆ తర్వాత మరో 33 ఏళ్లు పొడిగించేలా ఒప్పందం చేసుకోనున్నారు. టెండర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, శరవేగంగా ముగించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 22న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించి ఈ నెల 30 సాయంత్రంలోగా బిడ్లను స్వీకరిస్తారు. స్కూళ్లకు సంబంధించిన ఫైనాన్షియల్ బిడ్లను ఈ నెల 31న, హోటళ్ల ఫైనాన్షియల్ బిడ్లను ఆగస్టు 3న ఓపెన్ చేయనున్నారు. ఒప్పందం కుదిరిన 12 నెలల్లోగా పాఠశాలల నిర్మాణాన్ని పూర్తి చేసి తరగతుల బోధనను తక్షణమే ప్రారంభించాలని విద్యాసంస్థలకు సిఆర్డీఏ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.